మహాసంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మన ఛానల్లో ప్రసారమయ్యేటువంటి శ్రీ లలితా సహస్రనామ శ్లోక వివరణ ఈరోజు 131 132 శ్లోకాల గురించి చెప్పుకుందాం. 131వ శ్లోకం అష్టమూర్తిరజాజైత్రి లోకయాత్రా విధాయిని ఏకాకిని భూమరూప నిర్ద్వైతాద్వైతవర్జిత. ఓం అష్టమూర్తయే నమః. అష్ట అంటే 8 విధ రూపములుగా ఉన్నవన్నీ తానే అయి ఉన్న తల్లికి నమస్కారములు. అష్టమూర్తులు, అష్ట ప్రకృతులు, అష్టమాతృకలు, అష్టతనువులు ఇవన్నీ కూడా జగన్మాతయే అని ఈ నామానికి అర్థం. ఓం అజాజైత్రియే నమః. అవిద్యారూపమైన అజయను అంటే అజ్ఞానాన్ని జయించు రూపుమాపు తల్లికి నమస్కారములు అని అర్థము. ఓం లోకయాత్రా విధాయిన్యే నమః. లోకయాత్రను అంటే చతుర్దశ భువనాల సృష్టి స్థితి లయలను విధించు తల్లికి నమస్కారములు. ఓం ఏకాకిన్యే నమః. సమస్తము తాను తప్ప మరొకటి లేనందున ఏకాకిని అయిన తల్లికి నమస్కారములు. ఓం భూమరూపాయ నమః. అనంత రూపములతో చరాచర జగత్తులోని అన్ని జీవుల రూపములో క్రీడించు తల్లికి నమస్కారములు. ఓం నిర్ద్వైతాయ నమః. ద్వైతము లేనిదైన తల్లికి నమస్కారములు. సమస్త బ్రహ్మాండాలు అందుగల అనేక జీవులు అన్నీ జగన్మాతయే నుండే ఉద్భవించినవి గనక అవి ఆమె స్వరూపాలే. అంటే అంతా పరబ్రహ్మమైన తల్లి స్వరూపమే తప్ప అన్యమైనది లేదు. కాబట్టి ద్వైతము అంటే రెండవది అనేది లేదు. ఓం ద్వైతవర్జితాయ నమః. ద్వైత భావానికి తావులేని తల్లికి నమస్కారములు అని ఈ యొక్క శ్లోకాలకి అర్థంగా చెప్పబడింది. 132వ శ్లోకము అన్నదా వసుధా వృద్ధ్య బ్రహ్మత్యేకస్వరూపిణి బృహతి బ్రహ్మణి బ్రహ్మి బ్రహ్మానందా బలిప్రియా. ఓం అన్నదాయే నమః. ప్రాణులకు వారి పూర్వకర్మ ఫలానుసారం ఆహారమును ఇచ్చు తల్లికి నమస్కారములు. ఓం వసుధాయే నమః. అత్యంత విలువైన సంపదలను ప్రసాదించు తల్లికి నమస్కారములు. ప్రాపంచిక సంపదల కన్నా మోక్ష సంపదయే అత్యుత్తమైన సంపద. ఓం వృద్ధాయే నమః. సమస్తానికి ముందుగానే ఉన్నందున తనను మించిన వృద్ధ లేని తల్లికి నమస్కారములు అని అర్థము. ఓం బ్రహ్మత్యేక స్వరూపిణ్యే నమః. శివజీవుల ఐక్యమే తన స్వరూపంగా గల తల్లికి నమస్కారములు. సకల జగత్తు బ్రహ్మమునందే ఉద్భవించింది, వృద్ధి చెంది లయిస్తోంది. కాబట్టి జీవాత్మ పరమాత్మల అభేదము తెలియజున్నది. సాధన ద్వారా జీవుడు తాను బ్రహ్మయే అనే ఏకత్వ భావనను పొందుతున్నాడు. ఇట్టి ఏకత్వ భావనే లలితాంబిక స్వరూపము అని అర్థం చేసుకోవాలి. ఓం బృహత్యై నమః. బృహత్తమైన అంటే అన్నింటికన్నా పెద్దదైన తల్లికి నమస్కారములు. ఓం బ్రాహ్మణ్యై నమః. బ్రహ్మమును చెందిన జ్ఞాన విశేష రూపం గల తల్లికి నమస్కారములు. ఓం బ్రాహ్మ్యై నమః. శాశ్వత బ్రహ్మమునకు చెందిన అవ్యక్త స్వరూపిణి అయిన తల్లికి నమస్కారములు. ఓం బ్రహ్మానందాయ నమః. బ్రహ్మానందమే తన స్వరూపంగా గల తల్లికి నమస్కారములు. ఓం బలిప్రియాయ నమః. భక్తులర్పించు వాటి పట్ల ప్రీతిని చూపించు తల్లికి నమస్కారములు అని ఈ 132వ శ్లోకానికి అర్థంగా చెప్పబడింది. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ సమాచారాన్ని 10 మందికి అందజేయండి. మరొక వీడియోలో మీ ముందు మళ్ళీ కలుస్తాను. స్వస్తి.